చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతేకాకుండా వీటీపీఎస్ యాజమాన్యం అక్కడ స్థానికులకి ఉపాధి కల్పిస్తుందనుకొని ఆనాటి పెద్దలు చెనుమోలు వెంకట్రావు గారు, మల్లెల పద్మనాభరావు గారు తదితర పెద్దలందరూ రైతాంగాన్ని ఒప్పించి ఈ భూములు ఇప్పిస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయంటే ఏవి రాకపోగా చివరకు మిగిలింది ఏంటంటే బూడిద కాలుష్యం. దీనివల్ల స్థానికులకి చర్మ రోగాలు, క్యాన్సర్లు, ఊపిరితిత్తుల సమస్యలు మా ప్రాంతంలో అత్యధికంగా ఇవన్నీ ప్రబలినాయి. 7 ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయి. దానికి ఆనుకొని ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మూలపాడు, జూపూడి, కిలేశ్వరం, తుమ్మలపాలెం, అలాగే ఏలప్రోలు, మన గుంటుపల్లి అనే గ్రామాల అధ్యక్ష. ఒకనాడు మొదలెట్టినప్పుడు 15-20 వేల జనాభా ఉంటే ఈ రోజు 1,50,000 మంది జనాభా ఈ వీటీపీఎస్ ఆనుకొని చుట్టూ ఉన్నారు. వీళ్ళు రకరకాల కమిట్మెంట్లు ఇచ్చారు. 5వ స్టేజ్ పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు సంవత్సరానికి 3 కోట్ల చొప్పున మేము నిధులు సమకూరుస్తాం, స్థానికంగా అభివృద్ధి కోసం సిఎస్ఆర్ నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటికి 9 కోట్లు ఇచ్చారు. కొంతమంది పేదలు ఆక్రమించుకున్న భూముల కింద 5 కోట్లు ఖర్చు రాసేసి చేతులు దులుపుకున్నారు అధ్యక్ష. అంతేకాకుండా స్టేజ్ 5 నిర్మాణం జరిగేటప్పుడు నిర్మాణ వ్యయంలోనే 21 కోట్ల రూపాయలు స్థానికంగా మేము ఖర్చు పెడతాం, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఇస్తామని ఇప్పటికి చిల్లిగా డబ్బులు ఇవ్వాల. అంతేకాకుండా స్టేజ్ 5 నిర్మాణంలో పెట్టిన ఇంకొక ప్రధానమైన కండిషన్ ఏంటంటే ప్లాంట్ మొత్తం నడిచినంత కాలం స్టేజ్ 5 ప్లాంట్ మొదలైంది పోయిన సంవత్సరం. ఆ 21 కోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగం. అట్లాగే ప్రతి సంవత్సరం 4,20,00,000 రూపాయలు అక్కడ స్థానికంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. అయ్యే ఇవ్వట్లేదు అధ్యక్ష. ఇవ్వకపోగా 45 సంవత్సరాల నుంచి ఆ ప్లాంట్ లో వస్తున్న బూడిదలను బయటికి పంపించడం కోసం స్థానికుల్ని వీళ్లే వీటీపీఎస్ యాజమాన్యం ప్రోత్సహించి లారీలు కొని వాళ్ళ ద్వారా యాష్ బయటికి పంపిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా జెన్కో వాళ్ళు టెండర్లు పిలిచి 1 టన్నుకి 3 రూపాయలు, 1, 2, 3 కేవలం టన్నుకు 3 రూపాయలు, లారీకి 8 టన్నులు వెళ్తే 8, 3, 24 రూపాయలు చొప్పున వీళ్ళు యాజమాన్యం తీసుకుంటా కాంట్రాక్టర్ మటుకు దాన్ని 2,000 రూపాయలకు అమ్మేటట్టుగా ఇప్పుడు అక్కడ బయట లారీలకి చేస్తా ఉన్నాడు. ఒక పక్క మనం ఇచ్చిన హామీలు నెరవేరలేదు, చుట్టుపక్కల ఆసుపత్రులు పెడతాం, ఈ పొల్యూషన్ ప్రభావిత ప్రాంతాలకి మేము ట్రీట్మెంట్ చేస్తాం, వాళ్ళకి నిత్యం వైద్య సేవలు ఇస్తామన్నారు, అది చేయలేదు. అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు, అది చేయలేదు. ఏమీ చేయకుండా వీటీపీఎస్ నుంచి అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు పేదలు ఆక్రమించుకున్న భూములకి సంబంధించి 5.5 కోట్ల రూపాయలు కూడా జమ వేసుకొని కేవలం 9 కోట్ల రూపాయలు ఇచ్చి ఇటీవలే పోరగా ఒక 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా 30 కోట్ల రూపాయలు అక్కడ స్థానిక ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. అవి ఇవ్వకపోగా కొత్తగా ఇది తీసుకొచ్చి అమ్మే కార్యక్రమం పెట్టారు.